మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మరి మరొకసారి మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్ముని చేత రెండవ రాకడ కొరకై వధువు సంఘంగా సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభునామములో షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనలకు అనుగ్రహించునుగాక. మనం ప్రతిరోజు ఈ కల్వరి పండుగలలో ప్రతిరోజు చక్కని వర్తమానాలు వింటున్నాం. ప్రతిరోజు ఒక నూతనమైనటువంటి వర్తమానం చెప్పురోలు చెప్పకుండా చక్కగా నూతన వర్తమానాలు మనం వింటూ దేవుని చేత బలపరచబడుతూ ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏదైనా ఉంది అంటే అది ప్రార్థన. క్రైస్తవుని యొక్క జీవితంలో తప్పనిసరిగా కలిగి ఉండవలసినటువంటి ఒక అలవాటు ప్రార్థన. ఎందుకంటే బైబిల్లో ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రార్థన గురించినటువంటి అనేక విషయాలు, అనేకమైనటువంటి ప్రాధాన్యతలు చాలా స్పష్టంగా వివరించబడ్డాయి. అసలు ప్రార్థన అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైందా అంటే ఆదాము గారి యొక్క మనవడు, ఆదాము కొడుకు పేరేం పేరు? ఆదాము కొడుకు పేరేం పేరు? కయీను ఏబేలు. ఇద్దరిలో ఏబేలు చంపేశాడు. ఏబేలు చంపబడ్డాడు. ఏబేలుకు బదులుగా దేవుడు ఆదాముకి మరో కొడుకునిచ్చాడు. ఆయన పేరేం పేరు? షేతుకు దేవుడు మరో కొడుకునిచ్చాడు. ఆ కొడుకు పేరు ఏనోష్. ఆదికాండం 2వ అధ్యాయం 46వ వచనంలో చివరి వచనం, 46వ వచనమో ఏదో వచనం, మరి 4వ అధ్యాయం 26వ వచనం, మరియు షేతునకు కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. దేవుడు ఆదాముతో ముఖాముఖిగా మాట్లాడాడు. ముఖాముఖిగా మాట్లాడటం అంటే ఒక స్నేహితుడితో మరొక స్నేహితుడు మాట్లాడినట్లుగా, ఒక స్నేహితుడు మరొక స్నేహితుడితో మాట్లాడినట్లుగా ఆదాముతో దేవుడు మాట్లాడాడు. ఆదాము పాపం చేశాడు, ఏదెను వనములో నుంచి తరిమివేయబడ్డాడు. తర్వాత దేవునికి ఆదాముకు ఉన్నటువంటి సంబంధం తెగిపోయింది. ఇక దేవుడు అప్పుడప్పుడు మాత్రమే కళల ద్వారా, దర్శనాల ద్వారా మాత్రమే మాట్లాడడం మొదలుపెట్టాడు. మనుషుడు దేవునితో మాట్లాడాలి అనేటువంటి ఆశ మానవునికి కలిగింది. దేవునితో మాట్లాడాలి, దేవునితో మాట్లాడకపోతే మన జీవిత ప్రయాణం సాగదు అనేటువంటి ఆలోచన మానవునికి కలిగినప్పుడు మానవుడితో దేవుడితో ఎలా మాట్లాడాలో నేర్చుకోవటం మొదలుపెట్టాడు. అలా దేవునితో మాట్లాడడం నేర్చుకోవడమే ప్రార్థన. ఈ ప్రార్థన ఏనోషు కాలంలో ప్రారంభమైంది. ఆదాముతో మాట్లాడినటువంటి దేవుడు మాట్లాడడం మానేసిన తర్వాత ఏనోషు కాలంలో ప్రజలే దేవునితో మాట్లాడడం, దేవుని దగ్గర సమయాన్ని గడపడం,
దేవుని దగ్గర ప్రార్థనలో సమయాన్ని గడపడం మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టినటువంటి ప్రార్థన ఆదికాండములో నుంచి ప్రకటన గ్రంథం వరకు, అపోస్తల కార్య గ్రంథం గుండా నేటి వరకు ప్రార్థనే క్రైస్తవ జీవితానికి ఊపిరిలా మార్చబడింది. ఎందుకంటే ప్రార్థన లేకుండా ఏ క్రైస్తవుడు బ్రతికి ఉండలేడు. జాగ్రత్తగా వినండి, ఊపిరి లేకుండా శరీరం ఎలాగైతే బ్రతికి ఉండదో, ప్రార్థన లేకుండా క్రైస్తవుడు కూడా జీవాన్ని కలిగి ఉండలేడు. కనుక తప్పనిసరిగా ప్రార్థన అనేటువంటిది ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసింది. ప్రార్థన చేస్తే దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనకు తెలుస్తుంది. ప్రార్థన చేస్తే దేవుని యొక్క తలంపులు ఏంటో తెలుస్తాయి. ప్రార్థన చేస్తే మనం ఎలాగూ బ్రతకాలో తెలుస్తుంది. ప్రార్థన చేస్తే మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుస్తుంది. ప్రార్థన చేస్తే మనం ఎలా బ్రతకాలో తెలుస్తుంది. ఏమి ఆలోచించాలో తెలుస్తుంది. ఎలా ఉండాలో తెలుస్తుంది. ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. ప్రార్థన చేసేవాని యొక్క జీవితం వేరేగా ఉంటుంది. ప్రార్థన చేయని వాని జీవితం వేరేగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా సంఘాలలో లేకపోతే సమాజంలో గమనించండి, ప్రార్థన చేసేవాడి యొక్క ఆలోచన విధానం వేరు, వాని యొక్క జీవన విధానం వేరు, వాని బ్రతుకు విధానం వేరు. ప్రార్థన చేయని వాడు వాని జీవిత విధానం వేరేగా ఉంటుంది. వాడు ఆలోచించే ఆలోచన వేరేగా ఉంటుంది. ఎందుకంటే ప్రార్థన చేసేవానికి దేవుడే ఆలోచన చెబుతాడు. ప్రార్థన చేసేవాడికి దేవుడే ఆలోచన ఇస్తాడు. ప్రార్థన చేసేవాడికి దేవుడే మాట్లాడతాడు. ప్రార్థన చేసేవాడిని దేవుడే నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ప్రార్థన మన జీవితాన్ని కడుతుంది, మన జీవితాన్ని నిలబెడుతుంది. మన స్థితిని, మన గతిని, మన పరిస్థితిని ప్రార్థన మారుస్తుంది. కనుక ప్రతి క్రైస్తవుడు తప్పనిసరిగా అలవాటు చేసుకోవలసినటువంటి ఒక మంచి అలవాటు ఏంటంటే ప్రార్థన చేయటం. ప్రతిరోజు తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. బైబిల్లో మనం చూస్తే దావీదట రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 3 సార్లు ప్రార్థన చేసేవాడు. ముమ్మారు ప్రార్థన చేసేవాడు. రోజుకు 7 పర్యాయాలు ప్రభువుని స్తుతించేవాడట. నిద్ర సమయాన్ని తీసేస్తే ప్రతి 6 గంటలకు ఒకసారి దావీదు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రతి 6 గంటలకు ఒకసారి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించింది. ప్రతి 3 గంటలకు ఒకసారి దావీదు ప్రభువుని స్తుతిస్తూనే ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దావీదు మనలాంటి సామాన్యుడు కాదు. ఒక రాజ్యానికి చక్రవర్తి, 12 గోత్రాల మీద అధికారం కలిగినటువంటి వాడు. 12 గోత్రాల మీద అధికారం కలిగి 12 గోత్రాలను ఏలుబడి చేస్తూ పరిపాలన చేస్తున్నటువంటి ఆ యొక్క దావీదు ప్రతిరోజు తప్పకుండా 3 సార్లు ప్రార్థన చేసేవాడు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. దావీదు ప్రార్థన చేశాడు కనుకనే దావీదు ప్రార్థనా జీవితం దావీదుని దేవునికి హృదయానుసారుణ్ణి చేసింది. హల్లెలూయా. దావీదు ఊరికినే దేవుని హృదయానుసారుడిగా ఉండలేదు. దావీదు ప్రార్థన చేయడము, ఆ ప్రార్థనా జీవితంలో అతని జీవితాన్ని కట్టుకున్నాడు. అతని జీవితం ఎలా కట్టబడింది అంటే దేవునికి ఇష్టమైన జీవితంగా కట్టబడింది. ప్రార్థన చేసేవాడి జీవితము దేవునికి ఇష్టమైన జీవితంగా కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసేవాడి బ్రతుకు దేవునికి ఇష్టమైన రీతిలో కట్టబడుతుంది. దేవునికి నచ్చే రీతిలో కట్టబడుతుంది. దావీదు ప్రార్థన చేశాడు, దేవుని యొక్క హృదయానుసారుడిగా జీవించాడు. దావీదు ప్రార్థన చేశాడు, తన అరణ్యములో నుండి అంతఃపురానికి రాగలిగాడు. ప్రార్థన చేశాడు. అతని ప్రార్థనా జీవితం దావీదును శాశ్వతమైన కృపను పొందుకునేటట్టు చేసేది. శాశ్వతమైన కృప ఏంటి? అతడు మాత్రమే కృప పొందటం కాదు, అతని తర్వాత అతని సంతానం కూడా కృపను దాచిపెట్టగలిగాడు దావీదు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం కూడా ప్రార్థించే వారమై ఉంటే, ఈరోజు కూడా ప్రార్థనా పరులుగా మనం ఉండగలిగితే, ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండితే, మన జీవితాల్లో కూడా ఖచ్చితంగా శాశ్వతమైన కృపను ప్రభు ఇచ్చుటకు సమర్థుడు. మనలను దీవించడమే కాదు, మన మీద తన కృపను ఉంచడమే కాదు, మన సంతానమును కూడా తన కృపను నింపుటకు సమర్థుడు. హల్లెలూయా.
మన సంతానమును మన తరతరములకు ఆయన తన కృపతో నింపుటకు ఆయన ఇష్టత కలిగి ఉన్నాడు. అయితే మనం ప్రార్థన చేయాలి ముమ్మారు ప్రార్థన చేయాలి. దానియేలు అనేటువంటి భక్తుడు మనకు కనబడతాడు. దానియేలు కూడా మంచి అలవాటు. ఏంటి అలవాటు? రోజుకి ముమ్మారు ప్రార్థన చేస్తాడు. ఎన్నిసార్లు? రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడు. దానియేలు కాలంలో రాజుకు తప్ప మరి ఎవరికి ప్రార్థన చేయకూడదో, ఏ దేవునికి ప్రార్థన చేయకూడదో, ఏ భక్తి చేయకూడదో అనేటువంటి ఒక శాసనం వచ్చింది. ఒకవేళ ఎవడైనా ఏ దేవుడికైనా ప్రార్థన చేస్తే వాడిని చంపేయాలనేటువంటి ఒక శాసనం ఉంది. అయినా కానీ దానియేలు ఆ శాసనాన్ని పట్టించుకోకుండా దేవుని సన్నిధిలో అతడు తన మెడగదిలోనికి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీని ఓపెన్ చేసి, యెరూషలేము వైపు కిటికీని తెరిచి, యెరూషలేము వైపు తన తలను ఎత్తి ఆ యెరూషలేము క్షేమం కొరకు, తన బిడ్డల కొరకు, తన కుటుంబం కొరకు, తన ప్రజల కొరకు, తన ప్రజల విముక్తి కొరకు దానియేలు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చెయ్యొద్దని శాసనం వచ్చిన దానియేలు ప్రార్థన చేయగలిగాడు. ఈరోజు ప్రార్థన చేయొద్దనే శాసనం ఏమైనా ఉంది ఏంటండి? మరి చేతనారా మీరు? శాసనం లేదు కాబట్టి చేయట్లేదండి మేము కాదండి. ఒకవేళ ప్రార్థన చేయకూడదని శాసనం వచ్చింది అనుకోండి, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏమని కంప్లైంట్ చేస్తారనుకుంటున్నారు? అయ్యగారు ప్రార్థన చేస్తే చంపేస్తాం అన్నారు కదండి, లేకపోతే ఎంత ప్రార్థన చేసి చూడండి కదా. కరోనా కాలంలో నా దగ్గరికి చాలామంది వచ్చి ఏమన్నవారు తెలుసా? ఆదివారం ఆరాధన లేకుండా పోయిందండి అని చాలా బాధపడిపోయాడు. ప్రార్థనతో చూరు కాదు, దేవునికి ఇస్తాం అంటే వాళ్ళ భక్తి చూపించుకోవడానికి ఇది అడ్డొచ్చింది. ఇది ఆటంకం వచ్చింది కాబట్టి నేను అవకాశం లేదు కాబట్టి భక్తి చేయట్లేదు. అవకాశం ఉంటేనా నా అంత పోటుగాడు లేడని చెప్పేస్తాం మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, శాసనం వచ్చిన దానియేలు ప్రార్థన చేయడు మానేయలేదు. దానియేలు సింహపు బోనులో పడేస్తే ఆ ప్రార్థనా శక్తి, ఆ ప్రార్థన బలం, ఆ ప్రార్థన సమాధానం ఇచ్చింది. ప్రార్థన వలన దానియేలు సింహపు బోనులో దేవుడు సింహాల నోళ్లను మూయగలిగాడా? హల్లెలూయా. ప్రార్థన చేస్తే ఖచ్చితంగా పరిస్థితులు మారుస్తాయి. ఖచ్చితంగా ప్రార్థన చేస్తే మన స్థితిగతులు మార్చబడతాయి. ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే నిన్ను మింగడానికి ఏ శత్రువు ఎదురు చూస్తున్నాడో తెలియదు, కానీ నిన్ను మింగడానికి చూస్తున్న ప్రతి శత్రువు యొక్క నోటును ఆయన మూసివేయును గాక. ప్రతి శత్రువు యొక్క తలను పగలగొట్టును గాక. ఆయన ప్రతి శత్రువు యొక్క ఆలోచనలన్నీ పటాపంచులు చేయును గాక. మనకు వ్యతిరేకంగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధము విరవగొట్టబడును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసేవానికి వ్యతిరేకంగా ఏ ఆయుధము నిలబడదో. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయి, సింహాల నోలను మూస్తాడు ఆయన. శద్రకు మేషకు అబేద్నెగోలు ప్రార్థన చేసేటువంటి అలవాటు కలిగినటువంటి వారు చేసినటువంటి ప్రార్థన అగ్ని నాలుకలను చల్లార్చగలిగింది. మండుచున్న అగ్నిగుండంలో పడిపోయినప్పటికీ వాళ్ళ ప్రార్థనా శక్తి వాళ్ళని ఏం చేసింది? మండుచున్న వేడిమి గల అగ్నిలో నుండి వారిని బ్రతికించేసింది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కొత్త నిబంధనలోనికి వస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ఒక మాదిరిని చూపించి వెళ్ళాడు. ఆయనట ప్రతి పగలు పరిచర్య చేసేవాడట, ప్రతి రాత్రి ఆయన ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. ఆయన ఎప్పుడు ప్రార్థన చేసేవాడు? ఆయన పెందల కాడన లేచి ఇంకా చాలా రాత్రి ఉండగానే ఒలీవ కొండకు వెళ్ళి ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థన చేసేవాడట. దేవునికి స్తోత్రం. ఎప్పుడు లేచేవాడు ఆయన? చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కడని లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రం. ఆయన ఎప్పుడు లేస్తున్నాడు?
పెందలగడ లేచాడు కాబట్టి కొద్దిగా ప్రార్థన చేసుకోగలుగుతున్నాడు. మరి నువ్వు ఎప్పుడు లేగుతున్నావు? 8 గంటలు లేగితే టైం ఎక్కడ ఉంటుంది? కొంతమంది ప్రబుద్ధులు మహానుభావురాళ్ళు అట్ట వీళ్ళు లేచేసరికి వాళ్ళ భర్తలో శుభ్రంగా ఇల్లు తుడిచేసి వాళ్ళు లేరనుకున్నారు ఏంటి 300 ఉన్నారు అటు ఇల్లు తుడిచేసి కొండలు కడిగేసి టీకా చేసి డార్లింగ్ లెగ్గు 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 టీ టీ తెచ్చిరా చాలా వందన్నారు ఇలాంటి వాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లలకు 6 గంటల స్కూల్ పంపించాలనుకుంటే నువ్వు 8 గంటల గల లెగుతున్నారు కదా చాలామంది. మా భాష గారు అయితే 4:30 లేచిపోతుంది. దేవునికి స్తోత్రం. ప్లస్ ప్రార్థన టైం ఏం మిస్ అవుతాం. ప్రార్థన టైం కలుపుకుని అవి లేగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు టైం ఉండట్లేదండి. ఎందుకు ఉండట్లేదు టైం? తెల్లారిపోయిన తర్వాత సూర్యుడు వచ్చేసాక సూర్యుడు ఎండకపోయిన తర్వాత లేగితే టైం ఎక్కడ ఉంటుంది? నా మొహం తింటాకే ఉండదు టైం కదండి. తెల్లగారు పెందల కడనే లేవాలి. మగోళ్ళైనా ఆడోళ్ళైనా తప్పనిసరిగా తెల్లవారుజాముననే లేవాలి. ఇంకా చీకటి తోడనే లేవాలి. లేచి ఏం చేయాలి? ఇల్లు ఉడుచుకోవాలి. స్తోత్రం. లేచిన వెంటనే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీరు లేచేటప్పుడు అలారం పెట్టుకుంటారు. దేనికి అలారం? దేన్ని బట్టి టైం పెట్టుకుంటారు మీరు చెప్పండి. పిల్లలకి బస్సు 7 గంటలకు వస్తుంది కాబట్టి మనం 6 గంటలకు ఎగితే కరెక్ట్గా పిల్లలకి స్నానం చేయించి టిఫిన్ చేసేసి అయిపోతుంది. 1 గంట సరిపోతుంది. రైట్, 6 గంటలకు ఎత్తే సరిపోతుంది. 6 గంటలకు అలారం పెట్టుకోగానే అలారం కొట్టగానే ఇలా కలుపుకుంటా కొండ ఎక్కడ ఉన్నాయని ఎదుర్కొంటా మనం కలుపుకోవాల్సిన సమయం ఉంది. పిల్లలు సగ పెట్టుకోవడం 1 గంట అవుతుంది అంటే ఇంకో అరగంట పెట్టుకుని అరగంట ప్రార్థన కోసం పెట్టుకుని 5:30కు పెట్టుకుంటే ఒక అరగంట ప్రార్థన చేసుకుని 6 గంటలు లేచి నీ పనులు చక్క పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుల వారు పెందల కడన లేచి ఇంకా చాలా రాత్రి ఉండగానే ఆయన బయలుదేరి అరణ్యానికి వెళ్ళి ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థన చేసేవాడట. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుల వంటి వారికే, దేవుడంతటి వాడికే ప్రార్థన అవసరమైంది అని చెప్పడం కంటే ఆయనే ప్రార్థన చేశాడు. ఎందుకు ప్రార్థన చేశాడంటే దేవుడు ప్రార్థన చేస్తాడంటే దేవుడు ఎందుకు ప్రార్థన చేస్తాడంటే ఆయన మనకు ఒక మాదిరిని చూపించడానికి. దేవునికి స్తోత్రం. మనం ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో ఆయన మనకు ఒక మాదిరిని చూపించాడు. ఈ ప్రపంచంలో అనేక మంది క్రైస్తవులు అవ్వడానికి గల ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? క్రీస్తు వారు బోధించేవాడు మాత్రమే కాదు, ఆయన బోధించిన దాన్నెల్లా కూడా ఆయన పాటించి మనకు నేర్పించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన జీవించి మనకు చూపించాడు. అందుకోసమైన ప్రపంచంలో ఇప్పుడు క్రైస్తవులు అధిక జనం అవ్వడానికి గల కారణం ఏంటంటే యేసు వారి యొక్క బోధలు, ఆయన జీవన విధానం ప్రజలను ప్రభావితులు చేస్తూ ఉంది. యేసు ప్రభువుల వారు మనకు ఒక మాదిరిని చూపించాడు. పెందల కడన లేచి తప్పనిసరిగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన జీవితం మనలను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ప్రార్థన మనలను దేవుని సన్నిధికి ఇష్టలుగా మారుస్తుంది. ప్రార్థన చేయడం వల్ల దేవుని దూతలు వచ్చి మనకు పరిచర్య చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది లేదు. యేసు ప్రభువు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినట్లుగా మనం 4వ అధ్యాయంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ మాటలు చూడండి. 4వ అధ్యాయంలో 4:11 వచనంలో అతడు అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు వచ్చి పరిచర్య చేశారు? 40 రోజులు ఈయన ఏం చేశాడు? ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. ఆయన ఈ 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల దేవదూతలు వచ్చారు. మనకు దేవదూతలు రావాలి కానీ మనం ఏం చేయం? ఉపవాసం ఉండము, ఆ ప్రార్థన ఇది అసలు లేదని కూడా దేవునికి స్తోత్రం. దేవుని దూతలు పరామర్శ చేయడానికి, మనకు పరిచర్య చేయడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు. ఎబ్రీ పత్రికలో చక్కటి మాట ఉంటుంది చూడండి. ఆ మాట చదువుదాం. అపోస్తలుడు పౌలు ఎబ్రీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయము
14వ వచనం, వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. పరిచర్య చేయడానికి దేవుడు మనకు ఆత్మలు ఇచ్చాడట, పరిచార ఆత్మలు ఇచ్చాడట. వారు మన కొరకు పరిచర్య చేస్తారట. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవదూతలు వచ్చి మనకు ఉపచారము చేస్తారు. దేవదూతలు వచ్చి మనలను తమ చేతులతో ఎత్తిపట్టుకుంటారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు మంచి ఉదాహరణ చెబుతాను, చాలాసార్లు చెప్పాను, మరి ఆన్లైన్లో చెప్పారో లేదు గుర్తులేదు, కానీ ఎందుకైనా మంచిది రికార్డింగ్లో పడి ఉంటుంది. అలాగా మరోసారి మంచి ఉదాహరణ చెబుతాను. పెద్దయ్య గారు రాకుర్తివారిపాలెంలో పరిచర్య చేసేవారు. రాకుర్తివారిపాలెంలో పరిచర్య చేసేటప్పుడు ఆయన సైకిల్ మీద వెళ్ళేవారు. వెనకాల బొట్ట ఒకటి పెట్టుకొని, ఆ బొట్టలో యాంపులు వేరేసుకుని, ముందరేమో సైకిల్కి ఓ పక్కన పిస్టమెంట్లు, ఓ పక్కనేమో గొట్టం తగిలించుకొని, ముందర నన్ను ఎక్కించుకొని, వెనకాల మా అమ్మగారిని ఎక్కించుకొని, మా అమ్మగారు వాళ్ళున్నాము ప్రవీణ్ గారిని ఎక్కించుకొని, చంటి గారిని ఎక్కించుకొని ఆయన పరిచర్యకి వెళ్తూ ఉండేవారు. ఓ వర్షాకాలం అలాగే పరిచర్యకి వెళ్ళారు. ఇక్కడ నిలువారిపేటలో ఆ మురుగు కాలం మీద ఉన్నటువంటి వంతెన, అప్పుడు వంతెన లేదు. ఆ వంతెన లేకపోతే దాని మీద బల్లలు ఉండేవి అన్నమాట. 4 బల్లలు వేశారు. ఆ బల్లలు కూడా ఇరిగిపోయినాయి. ఆ బల్లలు కూడా ఇరిగిపోతే ఆ బల్లల మీద ఒక పట్టు వేశారనమాట. ఆ బల్లకు బదులు ఒక పట్టు వేశారు. ఆ పట్టు మీద నడిచి వెళ్ళేవారు. సైకిల్ వెళ్ళటం చాలా కష్టం, చాలా కష్టం కాదు. ఏం చేసేవారంటే అక్కడ దాకా సైకిల్ వేసుకొచ్చి సైకిల్ అట్టుకుని మోసుకుని అవతలకి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఎలాగ వెళ్ళేవారు అనమాట. పట్టు మీద అట్లాగే వెళ్ళేవారు. ఓ రోజు వర్షం వస్తూ ఉంది. వర్షం వస్తూ ఉంటే రాకుర్తివారిపాలెం నుండి బయలుదేరి వచ్చేస్తూ ఉన్నారు. ఆ బల్లకొట్టు దాటారు. అప్పుడు బల్లకొట్టు ఉండేది, వంతెన లేదు, బల్లకొట్టు ఉండేది. ఆ బల్లకొట్టు దాటారు, వస్తూ ఉన్నారు. వర్షం వస్తుంది, మామూలుగా నడటమే, పట్టు మీద కట్టడం కష్టం. ఇప్పుడు సైకిల్తో ఎలా వెళ్తాం అనుకుంటూ చెప్పుకుంటూ ఇంటికి వచ్చేసారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎలా వెళ్ళాలి అనుకుంటేనే ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన వెంటనే అప్పుడు కళ్ళు తెరవబడ్డాయి వీళ్ళకి. మనం అప్పుడు ఇంటికి వచ్చేసాం. అయితే మురుగు కాలం మీద ఉన్నటువంటి పట్టు మీద ఎలాగా వచ్చాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేనంటాను, వెంటనే వాళ్ళు మోకరించి ప్రార్థన చేయడం మొదలెట్టారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళు ఆ రోజుగాక ఆ అతమరుపులో ఆ పడిపోయి ఉంటే ఏమైపోయేదో, చచ్చేవాళ్ళమో బతికేవాళ్ళం, ఏమి ఇరిగేదో, ఏం జరిగేదో తెలియని పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేనంటాను, దేవుని యొక్క దూతలు వచ్చి తమ చేతులతో వారిని ఎత్తుపట్టుకున్నారా. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దూతలు మనకు పరిచర్య చేస్తారు. దేవుని దూతలు మనకు ఉపచారం చేస్తారు. దేవుని దూతలు మనలను బలపరుస్తారు. దేవుని దూతలు మనకు ఉపచారం చేయడానికి దేవుడు సిద్ధపరిచాడు. ఆమేన్. హల్లెలూయా. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరికి దూతలు వస్తారు? ప్రార్థన చేయాలమ్మా, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే మనస్సు మనకుంటే, ప్రార్థన చేసే అలవాటు మనకుంటే, ప్రభుతో మాట్లాడే అలవాటు ఉంటే ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుని యొక్క కృపా సమాధానాన్ని, దేవుని యొక్క సహాయాన్ని, దేవదూతల పరివారపు సహకారాన్ని మనం పొందుకోగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసేటువంటి మనస్సు, ప్రార్థన చేసేటువంటి అలవాటు మనకు ఉండాలి. క్రైస్తవుడు తప్పనిసరిగా ప్రార్థనను అలవాటు చేసుకోవాలా. బైబిల్లో మనం చూస్తే ప్రార్థనకు చాలా ప్రాధాన్యత ఉంది. ప్రార్థనే ప్రాముఖ్యం. ఇక మనం జ్ఞాపకం చేసుకుందాం, ముందరికి వెళ్దాం. బైబిల్ గ్రంథంలో చాలా ప్రార్థనలు రాయబడ్డాయి. భక్తులు చేసినటువంటి చాలా ప్రార్థనలు రాయబడ్డాయి. ఈ రాయబడినటువంటి ఈ ప్రార్థనలో కొన్ని పెద్ద ప్రార్థనలు ఉన్నాయి. బైబిల్లో రాయబడిన అన్ని ప్రార్థనల కంటే పెద్ద ప్రార్థన ఎక్కడ ఉందంటే నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో 5వ వచనం నుండి 38వ వచనం వరకు ఉంటుంది. అంటే 33 వచనాలు ఎంతో ఉంటుంది.
ఇచ్చిమిచ్చి 33 వచనాల ప్రార్థన నెహెమ్యా చేశాడు. పెద్ద ప్రార్థన, ఇశ్రాయేలుల రక్షణ కొరకు, ఇశ్రాయేలులకు విడుదల కొరకు, వారి పాప క్షమాపణ కొరకు, వారి మారు మనసు కొరకు నెహెమ్యా ప్రార్థన చేశాడు. అది పెద్ద ప్రార్థన. తర్వాత పెద్ద ప్రార్థన ఎక్కడ ఉంటుందంటే రాజుల మొదటి గ్రంథంలో 8వ అధ్యాయము 23 నుండి 53 వరకు మనకు కనబడుతుంది. సొలొమోను మహారాజు దేవాలయాన్ని ప్రతిష్ఠించినప్పుడు చేసినటువంటి ప్రార్థన. తర్వాత మరొక పెద్ద ప్రార్థన ఎక్కడ ఉంటుందంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉంటుంది. ఆ 17వ అధ్యాయం అంతా యేసు ప్రభు వారు చేసినటువంటి ప్రార్థనే. పరిశుద్ధుడు, కృప కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకే వందనాలు, స్తోత్రాలు. ఆయన ప్రార్థన చేస్తే ప్రార్థన వింటానని వాగ్దానం చేసిన దేవుడు, ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అయ్యా ఇగో తండ్రి, చిన్న ప్రార్థన చేసిన పెద్ద మేలు చేసేవాడు. అయ్యా ఇగో తండ్రి నాయన, మేము చిన్న ప్రార్థన చేసినప్పుడు మీరు పెద్ద సమాధానం చెప్పాలంటే మేము ఇంతకుముందు పెద్ద సహవాసం కలిగిన వారమై, పెద్ద ప్రార్థన చేసిన వారమై ఉండాలి, ప్రార్థనలో ఉన్న వారమై ఉండాలి నాయన. అయ్యా మీతో సహవాసం చేసే మనస్సు మాకు దయచేయండి, మీలో సహవాసంలో పెరిగే బ్రతుకును మాకు దయచేయండి, మీ కృప చేత నడిపించండి. ప్రభా ఇగో తండ్రి, కూడా వచ్చిన బిడ్డలందరూ దర్శించండి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, వారి కుటుంబాల్లో ఏ అవసరాలు ఉన్నాయో వారిని తీర్చండి ప్రభువా. అయ్యా వారి ప్రార్థనకు సమాధానం దయచేయండి నాయన. అయ్యా వారు ప్రార్థించే మనసు దయచేయండి, ప్రార్థించి నీ కృపను పొందుకునే ధన్యత దయచేయండి, నీ కృప చేత బలపరచడానికి సహాయం చేయండి, నీ కృప చేత నడిపించి మీరే మహిమ పొందమని అయ్యా ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామం బట్టి మనం స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.